ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలపై తీసుకున్న నిర్ణయం దారుణమని వెల్లడి. వెంకటగిరి బాలికల పాఠశాలలో కరోనా కలకలం. 4 విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ. కుప్పంలో పూరి గుడిసెను కూల్చివేసిన అధికారులు. ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధ దంపతులు. విజయనగరం జిల్లాలో చిరుత సంచారం. చిరుత దాడిలో 4 మేకలు 2 ఆవులు మృతి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలపై తీసుకున్న నిర్ణయం దారుణమని, బార్లకు బహిరంగ సమావేశాలకు లేని కోవిడ్ నిబంధనలు ఎందుకని, హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునే మొదటి పండుగ వినాయక చవితికి నిబంధనలు పెట్టడం దారుణమని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో లేని నిబంధనలు మన రాష్ట్రంలో పెట్టడం విడ్డూరంగా ఉందని, ఎలాగైనా ప్రభుత్వం గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని, ఈ సందర్భంగా ఈ నెల 10వ తారీఖున కోవిడ్ నిబంధనలతో గణేష్ ఉత్సవాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారములు. వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా వస్తుంది. భారతదేశం అంతటా కూడా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనూ కూడా వినాయక చవితి ఉత్సవాలు నిషేధించాల. మన పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉంటే, భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మాత్రం వినాయక చవితి ఉత్సవాలని రద్దు చేసినటువంటి పరిస్థితి, నిషేధించినటువంటి పరిస్థితి. దీనివల్ల మన సాంప్రదాయాలకు విరుద్ధంగా ఇవాళ ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో వారి మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా ఈ ప్రభుత్వం నిషేధించడం చాలా చాలా అన్యాయం, దురదృష్టకరం అని చెప్పి భావిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఏదైతే మొన్ననే వైఎస్ఆర్ వర్ధంతి రోజున ఈ యొక్క ఇడుపులపాయ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, ఏదైతే మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు కానీ, ఏదైతే కరోనా సమయంలో లిక్కర్ షాపుల్ని ఓపెన్ చేసినప్పుడు కానీ, బార్ అండ్ రెస్టారెంట్లు రాత్రి 11 దాకా నడుపుకుంటున్నప్పుడు కానీ, ఏదైతే పాఠశాలలు తెరవద్దని చెప్పి అటు టీచర్సు, పేరెంట్సు, పిల్లలు విజ్ఞప్తి చేసుకున్నా పట్టించుకోనప్పుడు కానీ, ఎప్పుడూ కూడా గుర్తు రానటువంటి కరోనా ఒక్క గణేష్ ఉత్సవాలప్పుడే ఎందుకు ఈ ప్రభుత్వానికి గుర్తుకొస్తుంది అంటే, ఈవేళ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ పాలన మీద విసుకెత్తినటువంటి ప్రజలు, ఏదైతే ఈవేళ ఇసుక, లిక్కరు, సిమెంటు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, చెత్త పన్ను, ఆస్తి పన్ను, మరుగుదొడ్ల పన్ను, డ్రైనేజీ పన్ను, గ్యాసు, డీజిలు, పెట్రోలు, పప్పులు, ఉప్పులు, నిత్యావసర సరుకులు, ఇట్లా ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలపై, పన్నులపై, భారంపై, అప్పులపై ఇవాళ ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆ నిరసనలను పక్కదారి పట్టించేటువంటి విధంగా మత, కులతత్వ, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడానికే ఈవేళ గణేష్ ఉత్సవాన్ని రాష్ట్రంలో నిషేధం విధించినటువంటి పరిస్థితి అని చెప్పి మేము భావిస్తూ, రేపు 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆ గణేష్ ఉత్సవాలు నిర్వహించుకునేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇవ్వాలని చెప్పి కోరుతూ, ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మా పాలకొల్లు నియోజకవర్గం తరపున కూడా ఒక బహిరంగ లేఖ కూడా రాస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. విశాఖలో మాట్లాడుతూ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నుంచి హనుమంతు వాక వరకు రోడ్డు ప్రతిపాదనలు మాస్టర్ ప్లాన్లో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పెందుర్తిలో గ్రీన్ బెల్ట్లో కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చిందని, రైతులు సాగు చేస్తున్న భూములు గ్రీన్ బెల్ట్గా మార్చారని అన్నారు. గత VMRDA కమిషనర్పై విచారణ జరిపించాలని, గతంలో అవినీతికి పాల్పడిన వాళ్ళకి ఈ ప్రభుత్వం ఉన్నత పదవులు ఇచ్చిందని, అవినీతికి విశ్వరూపం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంగా మారిందని విమర్శించారు.
మా గవర్నమెంట్లోనే ఇదే మాస్టర్ ప్లాన్ సబ్మిట్ చేసి ఉంటే నేనే సమాధానం ఇస్తున్నాను. మీ గవర్నమెంట్ ఇచ్చాడు మాస్టర్ ప్లాన్ మాకు, అది సార్ మేమే అనుకున్నాం, మేము కాదంటున్నాం, మేమే పెట్టాము. ఎవరి టైంలో ఇచ్చాడు మాస్టర్ ప్లాన్ అడు, ఎవరు కన్సల్టెన్సీ ఇచ్చాడు, ఎవరితో కూర్చున్నాడు ఆయన, అది చెప్పండి. నేను కాదండి కదా, నేను చేయమన్నావా చెప్పండి. కొద్దిగా బండారామది ఎమ్మెల్యే ఉన్నాడు పెందుకి, ఆయనే ఇచ్చాడు వెళ్ళి పెట్టమని చెప్పండి. అసలు ఆ కన్సల్టెంట్ ఎవరో మాకు తెలియదు. ఆ మొగేటి వాళ్ళు మేము మా ఎమ్మెల్యే మా మంత్రులని మేము పెట్టచ్చు చెప్పండి. కొని ఆ కన్సల్టెంట్ని నేను అప్పుడే తయారు చెప్తాడా సార్, మీకు తెలియదు రాదు సార్. కన్సల్టెంట్ ఎమ్మెల్యేలు కూర్చున్నారు సార్, కన్సల్టెంట్ బెడర్లో కూర్చున్నారు సార్, కన్సల్టెంట్ వైసీపీ నాయకులు కూర్చున్నారు సార్. ఇది స్పష్టమైన వైఖరి. మరి చూడండి మీరు ఒక్కసారి మీరు పిల్లగాడి సార్ పెద్దగాడాలని ఇప్పుడే నేను రాశారు మా రాజశేఖర్ బ్రహ్మాండ వార్త, నేను చిన్న పేపర్ పేరు చెప్పాను. మీరు ఈయన రాశారు, నిన్న మొన్న రాశారు సార్, నిన్న మొన్న పెద్ద వార్త. గ్రీన్ బెల్ట్ ఏమో అదే ఊళ్ళో, గ్రీన్ బెల్ట్ ఏమో రెసిడెన్షియల్ అట, రెసిడెన్షియల్ గ్రీన్ బెల్ట్ అట. ఏమనుకోవాలి చెప్పండి సార్. నా కొడుకుల్ని ఆ ఉద్యోగస్తుల్ని ఆ మాట తయారు చేసినండి ఉరే నా కొడుకుల్ని తప్పు కదా. ఆ రైతుల దానికి భూములు ఏమమ్మా పెరేసి ఎప్పుడో 40 ఏళ్ళ కిందట మేఘాద్రి గడ్డి కట్టినప్పుడు పెట్టినటువంటి జీవో, ఇప్పుడు అది జీవో మార్చకుండా నిన్నగాక మన సెక్రటరీ నోటీస్ ఇచ్చి అది ఎలా మరి చేస్తారు వీళ్ళు అంటే అక్కడ ఎమ్మెల్యే తెలుగులో అవుతుందా చెప్పండి సింపుల్గా. ఆ ఊళ్ళో మంచి ఇచ్చారు, ప్రతిపాదించారు, రైతులు ఇచ్చారు. ఏమని ఎమ్మెల్యే చాలా మంచివారు, మీరు పక్క గ్రామంలో ఉన్న గ్రీన్ బెల్ట్ ఏమో రెసిడెన్షియల్ చేశారు, చాలా బలమైన వారు, మరి మన ఊళ్ళో ఎందుకు చేశాను సార్ ఇచ్చారు. సిగ్గుచేయండి సరే. అది మరి నన్ను కౌంటరు, నాకు అవగాహన బండారాం మంత్రి చేసినాడు, ఆ మాత్రం అవగాహన లేదు, అలాగే నాకు అవగాహన లేదు పాపం ఆయనకి. అందులో ట్రైనింగ్ అవుతుంది రేపు మా పెళ్ళి మనకి. అచ్చా అంటే ఇది ఒకటే పంచుకి నీకు మాస్టర్ ప్లాన్లో ఇలాంటివి చేయాలనుకుంటే ఒకేసారి తీయలేము. ఇలాంటివి ఒక 100 ఉన్నాయి, ఒకటి మీకు సీరియల్గా తీయాలి. సత్తుడు సిబిఐ అంటే వివేకానంద గారిది 90 రోజు 93 రోజు. అనంతపురంలో కలకలం రేపిన ఈబీట్ కేసులో కీలక నిందితుడు సునీల్ చౌదరిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. 1,30,000 వడ్డీ ఇస్తారని ఆశ చూపి ఈబీట్ సంస్థ నిర్వాహకులు జిల్లాలో 100 కోట్లు వసూలు చేశారు. వారి చేతిలో 800 మందికి పైగా మోసపోయారు. బాధితులు ఈ ఏడాది ఏప్రిల్లో అప్పటి ఎస్పీ సత్యయేస్ బాబుకు ఫిర్యాదు చేశారు. ధర్మవరం మండలానికి చెందిన సునీల్ చౌదరి, మహేంద్ర చౌదరిని కీలక నిందితులుగా గుర్తించారు. వీరితో పాటు మహేంద్ర చౌదరి భార్య జాస్తి మాధవి, బావమరిది సుధాకర్ నాయుడు అంచనులు పుల్లానాయుడు తదితరులు ఈ స్కామ్లో పాలు పంచుకున్నట్లుగా తేల్చారు. కాగా సునీల్ చౌదరి గత 5 నెలలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. చివరకు సిఐడి పోలీసులు అతన్ని నాగపూర్లో అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులోని కొందరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి మండపాలపై ఆంక్షలు విధించడంతో విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ ఆధ్వర్యంలో పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో వినాయకుడుకు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారికి వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించి వినాయక చవితి నిర్వహించేలా చేయాలని కోరారు. సభ్యులు మాట్లాడుతూ బహిరంగ సభలకు, ఇతర కార్యక్రమాలకు గుంపులు పాల్గొంటే లేని నిబంధనలు హిందువులు చేసుకునే ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే తొలి పండుగకు ఎందుకు ఆంక్షలు అని ప్రశ్నించారు. పాలకులకి ఈ ఉత్సవాలు జరుపుకునేటువంటి హిందూ సమాజంలో జరిగేటువంటి తోటి పాలకులు అనుమతినివ్వాలని गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की भारत माता की महादेवा जय बोलो गणेश महाराज की जय गणेश. ప్రతి వీధిని, ప్రతి ఇంట, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి కూడల్లో ओम नमः शिवाय. जय श्री राम, जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की.
అనుమతి హిందూ వ్యతిరేక విధానాలు హిందూ వ్యతిరేక విధానాలు. ఈనాడు విశ్వ హిందూ పరిషత్తు అలాగే బజరంగ్ దళ్ తదితర ధార్మిక వ్యవస్థలన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీ అందరికీ తెలుసును, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉందో, పక్షపాత వైఖరితోటి ఒకే రకమైనటువంటి ఆలోచనతో మరి అందరికీ సముచితమైనటువంటి న్యాయం చేయాలనేటువంటి భావనలో ఉన్నారు, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థకి ఉపకారం ప్రయోజనం చేయాలని. ఇవాళ గత 4-5 రోజుల నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దళ్ కూడా అనేక ఉద్యమాలు చేయిస్తున్నాయి. గణపతి ఉత్సవాలు చేయడానికి వీల్లేదు అని, దీనికి నిషిద్ధాజ్ఞలు ప్రకటించడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఆంక్షలు పెట్టండి. గత సంవత్సరం ఇలాగా అనారోగ్య కారణాలతోటి కోవిడ్-19 తోటి వదిలిపెట్టేయడం జరిగింది. ప్రజలు సహజంగా తనంతట తాముగా రోగాన్ని తెచ్చుకుని మరణాన్ని పొందుదామని ఎవడో అనుకోడు. చివరి క్షణం వరకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా ఎలాగోలా అప్పు చేసో దొంగతనం చేసైనా సరే తన ప్రాణాన్ని తను కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తారు. దీనికి ప్రభుత్వం ప్రత్యేకించి చెప్పవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఒక ప్రభుత్వం ఒక ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్రాల నుంచి వచ్చింది కాబట్టి ఆ అనుకూలంగా కోవిడ్-19 అనుకూలంగా మేము చేస్తున్నాం. జనం అందరూ కూడా సమీకరణం చెందకూడదు, గుమిగుడి ఉండకూడదు అనేటువంటి ఆలోచన. అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, సభలు జరుగుతున్నాయి, మీటింగులు జరుగుతున్నాయి, రకరకాల ర్యాలీలు జరుగుతున్నాయి. వేటికి లేనటువంటి అభ్యంతరం కాదు. పాలకుల యొక్క ఆలోచన కూడా చాలా గొప్పదే అనుకుందాం. ఎలాగా అంటే ఏమండి, కేవలం వినాయక చవితికి ఎక్కువ మంది జంటలు ఉత్సవాలు చేస్తారు, పెద్ద పెద్ద పందిళ్ళు వేస్తారు, వందలాది మంది వస్తారు, అనారోగ్యం తెచ్చుకుంటారు. అంటే హిందువులు మాత్రమే కాపాడడానికి, ఆరోగ్యం గురించి కోవిడ్-19 రాకుండా ఉండడం కోసం హిందువులు మాత్రమే కాపాడడానికి ఆలోచన చేస్తున్నారా? అలా చేస్తే కేవలం హిందువులు మాత్రమే రక్షిస్తారా? అంటే హిందువుల ప్రాణాలేనా? మరి క్రైస్తవులు కాదా? మరి ముస్లింలు కాదా? వారు చర్చల్లో ఎన్నైనా కార్యక్రమాలు చేయొచ్చా? ముస్లింలు నమాజులు చేసుకోవచ్చా? ఏదైనా చర్చ అంటే వారు ప్రాణాంతకమైనప్పటికీ కూడా వాళ్ళందరినీ విచ్చలవిడిగా వదిలేసిన ఉత్సవాలు చేసుకున్న వందల మంది ఒకే ప్రాంతంలో చాలా చిన్న ప్రాంతంలో ఉన్న వారికి అనుమతిస్తున్నారంటే వారికి అనారోగ్యం రావాలన్న ఆలోచన, వారిని సంరక్షిందామనా భక్షిందామనా ఏం చేద్దామనే ఆలోచన ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. అంటే పరోక్షంగా వారిని రక్షిస్తున్నామని ఎలా ఉందంటే సామెత, గణపతి ఉత్సవాలు కాబట్టి చర్చిలకు వెళ్ళొద్దు, గణపతి ఉత్సవాలు కాబట్టి మసీదులకు వెళ్ళొద్దు, గణపతి ఉత్సవాలు కాబట్టి గణపతి నవరాత్రులు చేయొద్దు. అంటే మొత్తం అందరికీ ఒకే రకమైన వ్యవహారం. వారే కాదు, రెవెన్యూ వారే కాదు, అధికారులందరూ కూడా ప్రభుత్వం వారు అనుమతి ఇవ్వాలని, చక్కగా ప్రశాంతమైన వాతావరణాలు ఎప్పుడు ఉన్నాయండి. ఈ నారన్స్ ఎప్పుడు లేవు. ఏమంటే మండపం వేస్తున్నారు, దానికి పోలీసు వారు పర్మిషన్ కావాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. దేనికి పర్మిషన్ అక్కర్లా? ఎప్పుడు ఉంది. అసలు కోవిడ్ లేనప్పుడు ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉన్నప్పుడే ఉన్నది. కాబట్టి ఏదేమైనప్పటికీ మీరు సముచితమైనటువంటి ఆలోచనతోటి వినాయక చవితి చక్కగా జరుపుకునేటువంటి విధంగా సహకరిస్తే మరొకసారి అవకాశం ఉంటుంది. లేకపోతే వికలులమై మరొక రకమైనటువంటి ఆలోచనలు ఏర్పడేటువంటి పరిస్థితి రప్పించుకోవద్దని ప్రభుత్వం వారిని. చిత్తూరు జిల్లా కుప్పం మండలం రాజీవ్ కాలనీ వద్ద 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పూరి గుడిసెలను అధికారులు కూల్చివేశారు. 2016లో ఇచ్చిన ఎన్టీఆర్ గృహాలను పడగొట్టేందుకు అధికారులు యత్నం చేశారు. సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా జేసీబీ యంత్రాలతో ఇల్లు పడగొట్టేందుకు రావడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ ఇల్లును పడగొట్టేందుకు రావడంతో కమలమ్మ ఆత్మహత్యకు ప్రయత్నించింది. చెరువులో ఇళ్లను నిర్మించారని, అది పూర్తిగా చెరువుకు సంబంధించిందిగా అధికారులు చెప్తున్నారు. వర్షం పడుతున్నది, ఎక్కడికి పోలేమని కొన్ని రోజుల సమయం ఇవ్వాలని వృద్ధ దంపతులు కోరారు. ససేమిరా అన్న అధికారులు జేసీబీతో పెంకుటిల్ని పూరి గుడిసెను పడగొట్టేశారు. పెద్ద వాళ్లు ఎన్నో భూములు కబ్జా చేసినా పట్టించుకునే అధికారులు తమ లాంటి పేదవారి మీద ప్రతాపం చూపడం దారుణమని వారు బోరున విలపించారు. వారి ఆత్మహత్యను చుట్టుపక్కల ప్రజలు అడ్డుకున్నారు. రోడ్ పట్టిన రోడ్ కర్ర ఒళ్ళు పడలే ఇంత పక్కన ఇది కర్ర దగ్గర పోయి పట్టా చెప్పండి, వాళ్ళు ఎవరు పట్టా చెప్పండి. ఆయన పలారు పనులు ఇచ్చినారు. అవునా? పట్టా చూడండి, పలారు పల్లి లేఅవుట్లో పట్టా ఇచ్చినారు. ఇంట్లో కట్టుకోవాలా, చెరువులో కట్టుకోవాలి.
బట్ మేము మాకేం సంబంధం లేదు వాళ్ళ సంబంధం తరపు మాడుకున్నాం మాకేం సంబంధం లేదు చెప్పారు 2 ఏళ్ళ ముందు కడగాలి ఉన్నప్పుడే చెప్పినాం మేము మీకు బండి మీద కొడుతుంది. గుంటూరు జిల్లా బాపట్ల రథం బజార్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు మాట్లాడుతూ బాపట్లకు చెందిన మాజీ కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ నాయకురాలు శ్రీమతి గొర్రెముచ్చు పుష్పరాజ్యం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ శుభ సందర్భంగా ఆమెను అభినందిస్తూ పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదాలతో మన బాపట్ల శాసనసభ్యులు గౌరవ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారి సహకారం వల్ల బాపట్లలోని ఒక ఎస్సీ మహిళకు ఒక స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని ఇవ్వడం గర్వకారణమని అన్నారు. బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అయినటువంటి గొర్రెముచ్చు పుష్పరాజ్యం గారికి నిన్న విడుదల చేసినటువంటి రాష్ట్ర అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా వారిని నియమించడం జరిగింది. గౌరవ బాపట్ల శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి గౌరవనీయులు గురుతుల్యులు శ్రీ కోన రఘుపతి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు యువ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వచనాలతో వారిని ఈ బాపట్ల పట్టణం నుంచి ఒక ఎస్సీ మహిళగా వారిని ఈ స్టేట్ బోర్డు డైరెక్టర్గా నియమించినందుకు వారిద్దరూ కూడా పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే మనకి చరిత్రలో ఏనాడు కూడా గతంలో ఎప్పుడు రాష్ట్ర డైరెక్టర్లుగా బాపట్ల నుంచి ఇచ్చిన ధర్మాలు లేవు ఏ పార్టీ అయినా కూడా. మరి ఈసారి మన బాపట్ల నుంచి నియోజకవర్గం నుంచి లాస్ట్ టైం ప్రెసిడెంట్ కార్పొరేషన్ కింద 3 డైరెక్టర్ని, ఈ రోజున అవుట్సోర్సింగ్ డైరెక్టర్గా ఒకరిని, అలాగే రహదారులు డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున హుస్సేన్ గారిని, చందోలు హుస్సేన్ గారిని కూడా మైనార్టీ బీసీ కింద ఆయన కూడా ఇవ్వడం జరిగింది. మరి బాపట్లకి ఇప్పటివరకు 5 డైరెక్టర్గా ఇచ్చిన ఘనత, దాన్ని తీసుకురావడానికి విశేషమైనటువంటి మన శాసనసభ్యులు కోన రఘుపతి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఈ రోజున మరి మాతో కలిసి గత 10 సంవత్సరాలుగా మరి అన్ని కార్యక్రమాల్లో ఒక వయసులో పెద్దమైనా కూడా అందరినీ తమ్ముడు అనుకుంటూ మరి మా అందరిలో కలిసిమెలిసి తిరిగి ఈ రోజున ఆమెకు వచ్చినందుకు నేను ప్రత్యేక చాలా అభినందిస్తున్నాను, ఆనందిస్తున్నాను కూడా. ఎందుకంటే మనలో ఒకరికి ఒక రాష్ట్ర డైరెక్టర్ రావడం అనేది చాలా అదృష్టం. ఆ అదృష్టం మరి మనలో తిరుగుతున్న మహిళలకు వచ్చినందుకు మనం అందరం కూడా ఆమెను అభినందించాలి. ఈ సందర్భంగా పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె చిరు సత్కారంతో శాల్వా వేసి సత్కరించబోతూ ఉన్నాను.
థ్యాంక్ యూ. వారిని ఉద్దేశించి నారాయణ రెడ్డి గారు వారిని గురించి 2 నిమిషాలు మాట్లాడతారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కొండగండ్రేడు గ్రామ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత దాడిలో 4 మేకలు 2 ఆవులు మృతి చెందాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ అరాచకాలను జనసేన పార్టీ బహిష్కృతం చేస్తుందని విశాఖ జనసేన నేత సుందరపు విజయ్ కుమార్ అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఆగడాలు పరాకాష్ఠకు చేరుతున్నాయని, భవిష్యత్తులో వీటికి జనసేన పార్టీ చెక్ పెడుతుందని అన్నారు. సామాన్య కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు అధికారాన్ని ప్రదర్శిస్తున్నారని, ఎమ్మెల్యే కన్నబాబు సంపాదించుకున్న వేల కోట్లపై వివరణ ఇవ్వాలని అన్నారు. చేస్తుంటాడు అలాంటి వాళ్ళు 100 మందిని దిగమంటారా? వైసీపీ నుంచి ప్రతి పార్టీలో ఉంటారు. వాళ్ళని శిక్షించో లేకపోతే వాళ్ళని తీసుకెళ్లి బయటికి పడేసో లేకపోతే ఇదే చెయ్యాలి. నేను విజయసాయి రెడ్డి గారికి అలాగే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా నేను క్లియర్గా డిమాండ్ చేస్తున్నా. మీకు చిత్తశుద్ధి అంటే ఫస్ట్ మీరు సిట్ మీద వేయండి. సిట్ మీద అయినా అందరూ బయటకు వచ్చేస్తారు. విశాఖపట్నం క్లీన్ అయిపోద్ది. మీరేదో మీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాల్సిన అవసరం లేదు. విశాఖపట్నానికి సిట్ వేస్తే చాలు, చాలా మంది సేవ్ అవుతారు, ప్రజలందరూ సేవ్ అవుతారు. ఇలాంటి కబుర్లు మాట్లాడే వాళ్ళు ఎవరి దగ్గర మాట్లాడమనండి. జనసేన దగ్గర కాదు. జనసేన మొత్తం తీస్తుంది బయటికి, మొత్తం పోరాటం చేస్తుంది. ఎవరినో ఎక్కడో చిన్న కొట్టారని మా చిన్న కుర్రోడి మీద ఏది స్పీకర్ ప్రతాపమా? చిన్న కుర్రోడి మీద స్పీకర్ ప్రతాపమా? రమ్మనండి, చూసుకుందాం ఏది జరుగుతుంది. ప్రజల కోసం అన్ని తెగించి వచ్చామని మా నాయకుడు చెప్పాడు. మేము ఆయన దారిలో నడుస్తున్నాం. మేము ఎప్పటి నుంచో ఈ రాజకీయంలో ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం. ఓపెన్గా చెప్తున్నా, ప్రజల కోసం రమ్మనని చెప్తాను. మేము ఒక్కొక్క అల్లూరి సీతారామరాజు రమ్మనండి, గుండెలు చీల్చుకొని రమ్మనని చెప్తాను. ఎవడొస్తాడు రమ్మనండి. ప్రజల కోసం 100% ఒకరోజు కాదు ఒకరోజైనా బయట పెట్టేది జనసేనే. ఈ నాయకుల బాగోతాలన్నీ బయట పెట్టేది జనసేనే. చిన్న ఇష్యూస్, పెద్ద ఇష్యూస్ రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే, వ్యాపారం మామూలుగా చేసే వ్యాపారాలు ఏమైనా ఉంటాయి కదా, ఆ వ్యాపారాల్లో ఏం జరుగుతుందంటే అప్పులు తీసుకున్న వాళ్ళు ఇది పెద్ద ఇదని సాక్షిలు వేస్తూ ఉంటారు. ఏమంటే అప్పులు తీసుకున్న వాళ్ళు వాళ్ళ మీద కాదండి, మీరు చేసేది. కన్నబాబురాజు ఎమ్మెల్యే అవ్వకముందు 800 కారు, మారుతి 800 కారు ఎన్ని లాస్ అయ్యాడు. IVRCLలో కాంట్రాక్టర్గా చేసేవాడు, సబ్ కాంట్రాక్టర్గా అన్ని కూడా లాసే చూపించాడు. ఇదే ఐటీ చూపిస్తున్నాను అన్నాడుగా, అవన్నీ చూపించమనండి. ఇప్పుడు ఎలా వచ్చేసాయి? ఈ 15-20 సంవత్సరాల్లో వేల కోట్లకి ఎలా పడగలెత్తాడు చెప్పండి. వాళ్ళ అబ్బాయి DCCBలోని బ్యాంకు దోచాడా? ఎవరండి కబుర్లు మాట్లాడితే ఎవరండి నమ్ముతారు? ఇక్కడ ఎవరు కబుర్లు మాట్లాడితే ఎవరు నమ్ముతారు? మీరు నమ్ముతారేమో, ఎవరన్నా నమ్ముతారేమో. 100% ఇక్కడ ప్రెస్ చాలా స్ట్రాంగ్, ఇక్కడ అందరూ స్ట్రాంగ్. నేను అంటుంది మీ అందరికీ విన్నవించుకుంటున్నా. ఆయన కబుర్లో పాపం కన్నబాబు రాజు మీద ఎప్పుడు ఈ 20 సంవత్సరాలు ఒకటే రాశాం. ఫస్ట్ టైం కొంచెం వెరైటీగా రాద్దామని ఏమైనా రాశారేమో తప్పితే మీ ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన చెప్పేదన్నీ అబద్ధాలని. ఇంకేమైనా ఉన్నాయి సార్? అధికారులు కూడా దయచేసి వాళ్ళు చెప్పే లాజిక్ లేని మాటలు నమ్మొద్దు. వాళ్ళు ఏదో ఒక రోజు మళ్ళీ బయటికి తీస్తారు. దయచేసి మీరు సాక్షులుగా ఉండకండి. వాస్తవాలు ఏమున్నా అయ్యా బయట పెట్టండి. 100% ఇది అంతా కూడా కన్నబాబు రాజుకి, ఆ చంద్రమౌళికి అందరికీ తెలిసిన విషయమే. అందరూ గూడుపుటానే. 100 కోట్లు ఆయనే చెప్తున్నాడు, కన్నబాబు రాజే చెప్తున్నాడు. ఆయన 10 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. ఆయన ఇంకెక్కడికి రాడు. ఈవిడ కూడా వదిలేశాడు. ఈవిడ డబ్బులు చేసుకోవడానికి తక్కువగా అమ్మేసుకుంటుంది. ఇదే స్టోరీ Day 1లో కూడా ఆయనకు తెలుసు అనుకుంటా. ఆయన చెప్పిన స్టోరీలోనే ఉంది కదా. అవన్నీ మీరు రికార్డ్ చేసుకోవాలి. పోలీసులు 100% ఫస్ట్ కన్నబాబుని పట్టుకోండి. కన్నబాబుని ఫస్ట్ నేనేమంటానంటే, కనీసం ఇక్కడ ఆలు కేసులు పెట్టారు, వీళ్ళు కేసులు పెట్టారు. కన్నబాబు మీద ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతున్నా నేను. కన్నబాబుని ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నా. కన్నబాబుని ప్రశ్నించాలి కదా. అంటే ఎమ్మెల్యే అంటే పక్కన పెట్టేస్తారా?
ఒక మాజీ కన్వీనర్ అని అంటారు వైఎస్ఆర్సీపీలో, నార్త్ కన్వీనర్, కో కన్వీనర్, ఆయన పక్కన పెట్టేస్తారా? వాళ్ళందరినీ చేర్చండి, చేర్చి వాళ్ళని కూడా ఇచ్చేయండి. అంటే బక్కోల మీద మీ ప్రతాపం, బక్కోల మీద రియల్ ఎస్టేట్ కమన్నాడు చెప్తున్నాను నేను. చేయండి, ఏదన్నా చేయండి, డైరెక్ట్గా చేసి మీరు నిరూపించండి. లేదు అంటే మేము నిరూపిస్తాం, ఏదో ఒక రోజు మేము నిరూపిస్తాం. ఎన్ని లీలలండి, ప్రతి వీధికి లీలలే, ప్రతి వీధికి భూ కబ్జాలే. ఎన్నని కాస్తాం, ఎన్నని చేస్తాం. కానీ అలా ఓపిక పట్టి అన్నీ కూడా ఒకటి బయటకు తీస్తున్నాం. దయచేసి మీ ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, కన్నబాబు ఏమీ మామూలుడు కాదు. కన్నబాబు కొన్న ప్రతి ఒక్కటి కూడా డిస్ప్యూట్ ల్యాండ్ అయితేనే కొంటాడు. కాబట్టి ఇది కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి కారణం కూడా అది డిస్ప్యూట్, దొంగ భూమి కాదు, దొంగగా దొబ్బేద్దామని మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన మీద ఎవడు జాలిపడి పాపం కన్నబాబుకే కష్టం వచ్చిందన్న ఫీలింగ్లో ఉన్నారు. 100% లేదు. ఆయన ఇందులోంచి బయటకు వచ్చేసి అందరినీ జరిపిస్తాడు కదా. అరే నేను కానీ నువ్వు కానీ ఇవ్వకపోతే రేపు ఇది కాతే నిన్ను ఇలా చేసేస్తాను అలా చేసేస్తాను అంటాడు కదా. అందులో ఒక పరిస్థితి ఇది, అందులో ఒక టాపిక్ ఇది, అంతే తప్పితే ఇంకేం లేదు ఇందులో. ఎవరు చెప్పమనండి మాకు కబుర్లు. అయ్యా నేను అదే అడుగుతున్నా, నా ప్రతి డిబేట్లో నేను అదే అడుగుతా విజయసాయి రెడ్డి గారిని. నా ప్రతి మాటలోని ప్రతి ప్రెస్ మీట్లో అడుగుతా. నేను రెడీగా ఉన్నాను అంటున్నా. మా తమ్ముడు ఎవరో మా మూర్తి యాదవ్ 100 సార్లు అడిగాడు సిట్ గురించి, మీకు తెలుసో లేదో. మా సందీప్ అడిగాడు, మా రాజుగారు అడుగుతున్నారు. మీరు ఏమైందంటున్నా, ఇదే అమర్నాథ్ రెడ్డి గుడివాడ అమర్ గారు 300 ఎకరాలు ఆర్డీఓ పక్కన కూర్చొని లెవెల్ చేయిస్తున్నాడు. అందులో ఏముంది తెలియాలా లేదా? ఒక్క నియోజకవర్గం కాదు, ఇదే అదీప్ రాజు మీద ఆరోపణలు వచ్చాయి, ఉన్నాయా లేదా? ఇదే ఎవరో గాజువాక మీద ఆరోపణలు వచ్చాయి, అందరి మీద వస్తున్నాయి ఆరోపణలు. మరి ఎందుకు మీరు మాట్లాడట్లేదు? మీరు నిజాయితీ పరుడు అంటే రండి, నా కాన్స్టిట్యున్సీ వరకు విత్ ప్రూఫ్ నేను తీసుకొస్తానంటున్నాను కదా విజయసాయి రెడ్డి గారు. మీరు కబుర్లు మాట్లాడటం కాదు, మీరు రండి. నేనేమి మేము ఆరోపణ చేయను, మేము ప్రూఫ్ తీసుకొస్తా. 22A లిస్టు తీసుకొస్తా. మీరు తీసుకురాపోయినా మీ దగ్గర ఉంది. ఆ 22A ఎందుకు మీరు మారుస్తున్నారు అని అడుగుతున్నా. ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలపై తీసుకున్న నిర్ణయం దారుణమని వెల్లడి. వెంకటగిరి బాలికల పాఠశాలలో కరోనా కలకలం. 4 విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ. కుప్పంలో పూరి గుడిసెను కూల్చివేసిన అధికారులు. ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధ దంపతులు. విజయనగరం జిల్లాలో చిరుత సంచారం. చిరుత దాడిలో 4 మేకలు 2 ఆవులు మృతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.